హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహా కోసం చక్రి ఇంటికి వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న మహా తల్లి లలిత. అసలు ఏం జరగబోతుంది? లలిత ఏ నిజం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహా బాధపడుతూ ఉండడంతో చక్రి మహాని సరదాగా బయటికి తీసుకెళ్తాడు. ఇక రోడ్డుపై అటు ఇటు తిప్పుతూ మహాని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మహా కూడా జరిగిన విషయాలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు రోడ్డుపైన వస్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ వాళ్ళని ఆపుతాడు. ఇంత రాత్రిపూట రోడ్డుపైన ఏం చేస్తున్నారు అని అడగగానే మహా చక్రి ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆ కానిస్టేబుల్ ఆ అమ్మాయి ఎవరు, నీకేమవుతుంది అని అనగానే చక్రి అయితే తడబడుతూ కంగారు పడుతూ ఉంటాడు. మహా తన భార్య అని చెప్తే మహా ఏమనుకుంటుందోనని చక్రి చాలా కంగారు పడుతూ ఉంటే కానిస్టేబుల్, ఏంటయ్యా ఆ అమ్మాయి నీకేమవుతుందో చెప్పమంటే అలా టెన్షన్ పడతావేంటి అని అంటూ ఉంటే అప్పుడే మహా, మేమిద్దరం భార్యాభర్తలం సార్ అని అంటుంది. అది విని ఇక చక్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ ఆ మాట చెప్పడానికి ఎందుకు ఇందాక నుండి అలా నసుకుతున్నావు? చూడండి, ఇంత అర్ధరాత్రి పూట రోడ్డుపైన తిరగకూడదు, ఇంటికి వెళ్ళండి అని చెప్పి కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా చక్రి తన భర్త అని చెప్పడంతో చక్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చక్రి థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటే దేనికి అని అంటుంది. అదే ఇందాక కానిస్టేబుల్ దగ్గర మనిద్దరం భార్యాభర్తలమని చెప్పారు కదా అని అనగానే, అదా, ఎక్కడ కానిస్టేబుల్ మనల్ని స్టేషన్కి తీసుకెళ్తాడేమోనని అలా చెప్పాను. ఆ మాత్రం దానికే మీరు ఏదేదో ఊహించుకోకండి, పదండి ఇంటికి వెళ్దాం అని మహా చక్రీలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే లలిత అయితే మహా ఫోటోనే చూస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హారిక అక్కడికి వస్తుంది. లలిత మహా ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉండడం చూసి, ఏంటత్తయ్యా అని అంటూ ఉంటే, నా కూతురు గుర్తొస్తుంది హారిక, దాన్ని మర్చిపోలేకపోతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తుకు వస్తుంది. అది నిన్న ఆ కుటుంబం గురించి చెప్పినప్పటి నుండి నా భయం రెట్టింపైంది. ఇప్పుడు అది ఎక్కడుందో, ఎలా ఉందో, ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో, దాని కష్టాలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. చెప్పుకుందామని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నేమో నా కూతురు చచ్చిపోయింది అని దాని మనసు ఇంకా విరగొట్టాడు. అది ఏ కష్టం చెప్పుకోవడానికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిందో అని ఇక లలిత అయితే చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. హారిక లలితకి ధైర్యం చెప్తూ, అత్తయ్య గారు మీరు భయపడినట్టు అక్కడ ఏమీ జరిగి ఉండదండి, అక్కడ మహా క్షేమంగానే ఉండుంటుంది, మీరు ఎక్కువగా ఊహించుకొని బాధపడకండి అని అనగానే, లేదు హారిక, దాన్ని చూసేంతవరకు, అది ఎలా ఉందో నా కళ్ళతో నేను చూసేంతవరకు నా మనసు కుదుట పడేలా లేదు, కానీ ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే ఇక హారిక, అత్తయ్య గారు మీరేమీ అనుకోనంటే, కాస్త ధైర్యం చేస్తారంటే నా దగ్గర ఒక సలహా ఉంది అని అనగానే, చెప్పు హారిక, నా కూతుర్ని చూడాలి అంటే ఏం చేయమన్నా చేస్తాను అని లలిత అంటుంది. అప్పుడు హారిక, మహాని చూడాలంటున్నారు కదా, అయితే మనం ఒకసారి ఆ చక్రి ఇంటికి వెళ్ళి మహా ఎక్కడుందో ఎలా ఉందో చూసి రావచ్చు, మీ మనసు కూడా తేలిక పడుతుంది అని అనగానే లలిత షాక్ అయిపోతుంది. ఏంటి హారిక, ఇంట్లో చెప్పకుండా మహాని చూడ్డానికి వెళ్తే ఆయన అది ఊరుకుంటారా అని అనగానే, మరి మహాని చూడకుండా మీరు ప్రశాంతంగా ఉండగలరా అని అంటుంది. లేదు అని అంటూ ఉంటే, మరెందుకు అత్తయ్య ఇంకా భయపడుతున్నారు? మీరు వెళ్ళి మహాని చూసి వస్తే తర్వాత మావయ్య గారిని ఆదిని ఇద్దరిని కన్విన్స్ చేసి మహాని మన ఇంటికి తీసుకురావచ్చు
అని అంటూ ఉంటే ఇక లలిత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లలిత సరే హారిక, మహాని చూసేద్దాం, నాకు తోడుగా నువ్వు కూడా వస్తావు కదా అని అనగానే హారిక ఆలోచించి అలాగే అత్తయ్య, మనిద్దరం మహాని చూసొద్దాం అని హారిక అంటుంది. ఇక ఉదయం కాగానే హారిక లలిత ఇద్దరు ప్లాన్ ప్రకారమే గుడికి వెళ్తున్నట్టు రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఆది హారిక ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఇక హారిక లలిత షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇద్దరు అలా చూస్తారేంటి అని ఆది అంటూ ఉంటే అప్పుడు హారిక అదేనండి అలా గుడికి వెళ్తున్నాము అని హారిక అంటుంది. అది విని ఇక ఆది ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత అవసరమా? బయటికి వెళ్తే అయిన వాళ్ళు కాని వాళ్ళు ఆ మహా చేసిన తప్పు గురించే వేలెత్తి చూపిస్తారు. మేమే బయటికి వెళ్ళి మొహాలు చూపించుకోలేక ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళడం అంత అవసరమా అని అంటూ ఉంటే అదేంటండి అలా అంటారు? ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అత్తయ్య గారు చాలా డిస్టర్బ్ అయ్యారు. కాస్త అలా గుడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది అని నేనే గుడికి తీసుకెళ్తున్నాను అని హారిక అంటుంది. ఇక అది కాదు అని అంటూ ఉంటే ఇక ప్రతాప్ రే ఆది అని అంటాడు. ఇక ఆది ప్రతాప్తో ఏంటి నాన్న అని అనగానే వాళ్ళని వెళ్ళిరానివ్వరా, మనం ఎలాగో బయట సమాజానికి భయపడి బయటికి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు గుడికే కదా వెళ్ళేది, అక్కడైనా కాస్త ప్రశాంతత దొరుకుతుంది. అమ్మ హారిక మీరు వెళ్ళిరండి, జాగ్రత్తగా వెళ్ళండి అని అనగానే అలాగే మామయ్య గారు అని హారిక అంటుంది. ఇక ప్రతాప్ రే ఆది వాళ్ళని గుడి దగ్గర డ్రాప్ చేయి అని అనగానే ఇక హారిక లలిత షాక్ అయిపోతారు. ఇక వెంటనే హారిక పర్వాలేదు మావయ్య గారు, నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పగానే సరేనమ్మా జాగ్రత్త అని ప్రతాప్ అంటాడు. ఇక హారిక లలిత ఇద్దరూ కూడా గుడికి అని చెప్పి నేరుగా మహా ఉండే ఇంటికే వెళ్తూ ఉంటారు. ఇక లలిత హారిక మహా వాళ్ళు ఎక్కడుంటున్నారో నీకు తెలుసా అని అనగానే తెలుసు అత్తయ్య గారు, ఎప్పుడో ఒకసారి చక్రి తనుండే ఏరియా పేరు చెప్పాడు, అందుకే ఆ ఏరియాకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు అని హారిక అయితే చక్రి వాళ్ళు ఉండే ఏరియాకే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి అక్కడే ఉన్న కొంతమందిని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్యాక్సీ నడిపే చక్రి ఇల్లు ఎక్కడా అని అనగానే వాళ్ళు చక్రి ఇంటిని చూపిస్తారు. ఇక హారిక లలిత ఇద్దరూ కూడా చక్రి ఇంటికే వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఇంటిని ఆ ఇంటి వాతావరణాన్ని చూసి లలిత హారిక ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లలిత ఏంటమ్మా హారిక, నా కూతురు ఇలాంటి ఇంట్లో ఉంటుందా అని అంటూ ఉంటే అత్తయ్య గారు ఒకసారి లోపలికి రండి, మనం మహాని చూడ్డానికి వచ్చాం కదా అని లలితని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. బయటే ఉండి ఇక హారిక మహా అని పిలుస్తూ ఉంటే తన వదిన గొంతు విని మహా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఈ గొంతు వదినదే కదా అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి అక్కడ హారిక తన కన్న తల్లి ఉండడం చూసి మహా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ వదిన అని పరిగెత్తుకుంటూ వెళ్ళి లలితని హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. ఇక లలిత కూడా తన కన్న కూతుర్ని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహా ఏంటమ్మా నీ కూతురు బ్రతికుందని ఇప్పుడు గుర్తొచ్చిందా అని అంటూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడతావు, నువ్వు మమ్మల్ని కాదనుకొని వచ్చేసావు, కానీ మేము మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నాం. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు మహా అని ఏడుస్తూ ఉంటే ఇక మహా అందుకేనా నేను చచ్చిపోయానని నాన్న అలా మాట్లాడారు అని అనగానే మహా నువ్వు మామయ్య గారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. మామయ్య గారు పైకి అలా మాట్లాడుతున్నారు, కానీ నీ గురించి మామయ్య గారు చాలా బాధపడుతున్నారు మహా అని అంటూ ఉంటే ఇక మహా కూడా
చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మాధవ చక్రి కూడా వస్తారు. ఇక మాధవ అక్కడికి రాగానే అమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటే ఇక మాధవాన్ని చూసి పెద్ది, ఇదిగో పెద్ది, తను మా అమ్మ, తను మా వదిన, అమ్మ పెద్ది అని చెప్పగానే ఇక లలిత మాధవ వైపు చూస్తూ ఉంటుంది. ఇక చెప్పారు కదమ్మా, పెద్ది నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇంట్లో నువ్వు నన్ను ఎలా చూసుకునేదానివో పెద్ది కూడా నన్ను తన బిడ్డలా చూసుకుంటాడు. అడిగినవన్నీ చేసి పెడతాడు. నాకు చిన్న పని కూడా చెప్పరమ్మా అని మాట్లాడుతూ ఉంటే లలిత కాస్త సంతోషపడ్డట్టుగానే ఉంటుంది. ఇక చక్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చుంటాడు. లలిత చక్రిని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మాధవ, అమ్మ మహాలక్ష్మి, మీ అమ్మగారిని బయట నిలబెట్టావేంటమ్మా, లోపలికి రమ్మని చెప్పు, రండి అని అనగానే ఇక అమ్మ లోపలికి రామ్మా, పెద్ది కాఫీ చాలా బాగా పెడతాడు, వదిన రండి అని హారికని లలితని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లంతా కూడా హారిక లలిత చూస్తూ ఉంటారు. ఆ ఇంటిని చూసి లలిత అయితే చాలా బాధపడుతుంది. ఏంటి, నా కూతురు ఇలాంటి ఇంట్లో ఉంటుందా, అది ఇంద్రభవనం లాంటి ఇంట్లో కాలు కింద పెట్టకుండా దాన్ని పెంచుకున్నాము, కానీ ఇది మాత్రం ఏరికోరి ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంట్లో ఒక ఏసీ లేదు, కనీసం ఫ్యాన్ కూడా లేదు, ఏ సౌకర్యాలు లేకుండా ఇక్కడ నా కూతురు ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని లలిత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమ్మ కూర్చోమ్మా వదిన అని చెప్పగానే ఇక హారిక కూడా ఆ ఇల్లంతా చూసి చాలా చీదరించుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత మాధవ కాఫీ తీసుకొని లలితకి హారికకి ఇస్తూ ఉంటే వాళ్ళు మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. ఇక అమ్మ తీసుకోమ్మా, పెద్ది కాఫీ చాలా బాగా పెడతాడు అని అనగానే ఇక హారిక లలిత ఆ కాఫీ తీసుకొని తాగుతూ ఉంటారు. లలిత అయితే ఆ ఇంటినంతా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా అక్కడే గోడకి ఒక ఫోటోకి దండ వేసి ఉండడం చూసి లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ ఫోటోలో ఉన్న ఆ మనిషిని చూసి గతంలో ఆ మనిషి తనకి చేసిన సాయం, త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇక వెంటనే లేచి నిల్చొని ఈ ఫోటో ఇక్కడుందేంటి అని అంటుంది. అది చూసి మాధవ, చక్రి, కేశవ కూడా ఆశ్చర్యపోతారు. ఇక మాధవ, అదేంటండి, మా అమ్మగారి ఫోటో మా ఇంట్లో ఉండకుంటే ఇంకెక్కడుంటుంది, అనుకోకుండా మా చిన్నప్పుడే మా అమ్మగారు మాకు దూరం అయ్యారు, అప్పటి నుండి నేనే ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నాను అని అనగానే లలిత చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటోని పట్టుకొని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా ఆ ఫోటోని అంతలా చూస్తున్నావేంటమ్మా, తను నీకు తెలుసా అని అనగానే లలిత ఏడుస్తూ ఉంటుంది. హారిక కూడా ఏంటత్తయ్య ఏం మాట్లాడరేంటి, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ మీకు తెలుసా అని అనగానే తెలుసా ఏంటి హారిక, ఈ ఫోటోలో ఉన్న ఈ దేవత వల్లే ఈరోజు నా కుటుంబం, నా కూతురు సంతోషంగా ఉన్నాము అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇంతలోనే అక్కడికి నారాయణ వస్తాడు. నారాయణ అక్కడికి రాగానే రే పెద్దోడా, ఎవర్రా, బయట ఏవో కొత్త చెప్పులు కనపడుతున్నాయి, ఎవరొచ్చారు అని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక నారాయణ లోపలికి రాగానే లలిత నారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నారాయణ కూడా లలితను చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఏంటమ్మా ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నీకు ఎలా తెలుసంటే అలా చూస్తావేంటి అని అంటూ ఉంటుంది. ఇక లలిత మాత్రం నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ అన్నయ్య ఎలా ఉన్నావన్నయ్య అని అంటూ ఉంటే నారాయణ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ చిన్నప్పుడు లలితకి తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీ బాగానే ఉన్నామమ్మా, మీరెలా ఉన్నారు, నీ కుటుంబం, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే
మీ భార్య లక్ష్మి దయ వల్ల మా కుటుంబం బాగానే ఉంది. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా కూతురు మహా ప్రాణాలతో మా కళ్ళ ముందు ఉంది అంటే దానికి కారణం లక్ష్మి పెట్టిన భిక్ష కదన్నయ్య అని అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహా, ఏంటమ్మా ఈ ఫోటోలో ఉన్న ఆవిడ వల్ల నేనిలా ఉండడం ఏంటి అని అనగానే, అవునమ్మ మహా, చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో నిన్ను కాపాడబోయి పాపం తను ప్రాణాలు వదిలేసింది అని చెప్పగానే ఇక మహా అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? పెద్ది వాళ్ళమ్మ నన్ను కాపాడడానికి తను ప్రాణాలు వదిలేసిందా అని అనగానే, అవునమ్మా, చిన్నప్పుడు నేను, మీ నాన్న, మీ అన్నయ్య, నువ్వు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూ ఉంటే అప్పుడే నీకు తెలిసి తెలియని వయసు కావడంతో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నావు. అలా వెళ్తూ ఉంటే అటుగా వస్తున్న ఒక లారీ నిన్ను ఢీకొట్టబోయింది. అప్పుడే అటుగా వస్తున్న ఈ నారాయణ అన్నయ్య భార్య లక్ష్మి నిన్ను కాపాడి తను ఆ లారీ కింద పడి చనిపోయిందమ్మా అని అనగానే ఇక మహా అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాం అని అంటూ ఉంటే, అవునమ్మా, ఆ రోజు నా కూతురు కోసం తను తన బిడ్డలకి దూరం అయిపోయింది అని ఇక లలిత అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంటే ఆ దేవుడు ఆ లక్ష్మి రుణం తీర్చుకోవాలి అనే తన కొడుక్కి తను ప్రాణాలు కాపాడిన నా కూతురికి ముడిపెట్టారు అని ఇక లలిత అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నారాయణ, చెల్లెమ్మ బాధపడకమ్మా, దానికి అంతవరకే ఆయుష్ ఉంది, అందుకే అది పోతూ పోతూ నీ కూతుర్ని కాపాడింది. కాదు, బంగారం లాంటి నా కోడల్ని కాపాడింది. ఆ దేవుడు కూడా నా భార్య కాపాడిన ఆ మహాలక్ష్మిని నా ఇంటికే మహాలక్ష్మిగా పంపించాడు అని నారాయణ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక లలిత, నాకు ఇంతసేపు భయం బాధ ఉండేది, కానీ నా కూతురు వచ్చింది ఈ నారాయణ లాంటి దేవుడింటికని, ఇలాంటి గొప్ప కొడుకులున్న ఇంటికని నాకు ఇప్పుడు తెలిసింది. ఇక నా కూతురు గురించి ఎలాంటి బాధ లేదు అని లలిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.